భారతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. కష్టాల్లో ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని జనసేనాని జనసేనాని, నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం, నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని జనసేనాని జనసేనాని, నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు, మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు, ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు.
నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదు. నాకు విజయం వచ్చిన ఘన విజయం వచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్కచెల్లెలకి, యువతకి, మహిళలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మీరు ఒక్క నిలబడితే మీ పొలం వైజాగ్లో, విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలిపించాలంటే 2,80,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు. అంత గొప్ప విజయం. కేవలం నన్ను గెలిపించినప్పుడే మన గెలుపు, నా గెలుపు కాదు, మన గెలుపు కాదు, రాష్ట్రం గెలుపు, తెలుగు ప్రజల గెలుపు, ఆంధ్ర ఆత్మగౌరవం. అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకున్నాం. ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన ఇది బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపర్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం పెద్దగా దీన్ని కొంచెం తక్కువ, దీన్ని తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. కుదిరితే ఈ దసరా బాగా అంటే నేనేమనుకున్నానంటే 200 మంది 10 కళాకారులతో ఏర్పాట్లు చేశాం. పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో 15 సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు, నాన్నదమ్ముల కోసం 1.5 దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం. నేను దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది పడ్డాను. ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు, నా గాయాలకి మందు చేశాను. మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకు పల్లె పండుగ కానీ, ఎందుకు ఈ గోకులాలు కానీ, ఈ రోడ్లు కానీ, పంచాయతీ రోడ్లు కానీ, పంచాయతీ నిధులు ఎందుకు మొత్తం 100% ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలని మాట్లాడుతూ, భవిష్యత్తులో జలజీవన్ మిషన్ ఎలా ఉండాలి, ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శశిభూషణ్ గారు ఒకటే కోరాను. మేము 10 సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది, రాజధాని లేకుండా పోయింది. అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం. మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా సహకరించమని ప్రతి అధికారిని కోరుతున్నాం. అని ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను. అది కూడా ఎందుకంటే నాకు 2 రోజుల ముందే కడపలో, ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళి వాటితో మాట్లాడా, వాడికి ధైర్యం చెప్పాను. ఆ నేపథ్యంలో నేను శశిభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే,
నేను ఎందుకు ఇంత తప్పులు పడతానంటే సార్, మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయ్యారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు ఉన్నాయి. నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి, నా దేశానికి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగినాడు, ఆ జీతంతో పెరిగినాడు. నేను రుణగ్రస్తుడు ఈ నేలకి. అందువల్ల ఎంపీడీఓ గారిని దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్, మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్ననే దాడి జరిగితే కొడుకు ఎలా స్పందిస్తాడు, అలా స్పందించేస్తారు. ఎంపీడీఓ గారిని దాడి చేస్తే ఓట్ల కోసం కాదు, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఎప్పుడు పెట్టుకోలేదు. లెక్కలు లేవు నాకు, లెక్కలు పెట్టుకొని ఏమి చేయను. ఈరోజు మీరు చూశారు 70 సంవత్సరాల పైచీలకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు, ప్రత్యేకించి చెప్పాలంటే 400 కుగ్రామాలు, 419 కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, బాత్రూమ్స్ కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు గీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బు లేని కట్టకట్టాడున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇలా ఇబ్బంది కొనేసారు. అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే పెద్ద మనసుతోటి ఒక 39 కోట్లు శాంక్షన్ చేశారు. అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి 70 సంవత్సరాల ఈ పాలనలో 5 సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు. ఇక్కడ ఓట్ల కోసం బుక్కలు నిమ్మరటం, తలకాయలు నిమ్మరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉన్నారు. అధికారుల మీద దాడి చేయకపోవడం, వ్యవస్థల్ని బలోపేతం చేయడం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఇంతమంది సహకారంతో ఒకరికి చెప్పట్లా అంటే ఒకరు కూలుకోవాలి. పాలిటిక్స్ ఇస్ థ్యాంక్లెస్ జాబ్, ఎవరు గుర్తుపెట్టుకోరు. మరుపు మానవ సహజం. ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో, ఇవన్నీ వదులుకొని ఎందుకు రాస్తున్నాను ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాను మా అమ్మ అంటా ఉంటాను. నాకు ఎప్పుడు దుఃఖం అనిపించదు, నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాదాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం, సగటు మనిషి బాధ, అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను చూశాను. అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడతాను.